వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ కొట్టుకుపోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అప్పట్లో రాజకీయం అంటే ఇదే అని చెప్పాడు కేసీఆర్. ఇప్పుడు అదే రాజకీయం కాంగ్రెస్ చేస్తోంది. దీంతో పల్లెత్తు మాట అనే ఛాన్స్ ను కోల్పోయారు కేసీఆర్. అప్పట్లో ఒక్కసారిగా అందరినీ లాగేసుకున్నారు. ఇప్పుడేమో ఒక్కొక్కరిగా జెండానే మార్చేస్తున్నారు. ఈ సమయంలో నిలదీసే ధైర్యం కేసీఆర్ చేస్తారా? కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ ఆకర్షకు బీఆర్ఎస్ వణికిపోతుందా అనే విషయాలను యోయో వ్యూలో తెలుసుకుందాం. ఒకప్పుడు మనకు లాభసాటిగా ఉందని చేస్తే ఇప్పుడు వేరే వాళ్ళు అదే చేస్తున్నారు. అలా అని అడగలేం. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఇదే. ఒక్కొక్కరిగా నేతలను ఎమ్మెల్యేలను పోగొట్టుకుంటున్న బీఆర్ఎస్ ప్రశ్నించలేని పరిస్థితిలో పడింది. మేం ఏం చేస్తే అదే కరెక్ట్ అనే తరహాలో గతంలో వ్యవహరించారు. 10 ఏళ్లు తిరిగేసరికి సీన్ అంతా రివర్స్ అయ్యింది. ఓడలు బండ్లు సామెతల కారు పంచర్లు అయ్యి షెడ్డుకు చేరింది. కారు నుంచి ఒక్కొక్కరి దిగి హస్తంకి చేరిపోతున్నారు. ఇదంతా చూస్తున్నా పోయేవారు పోయారు అనుకోవడం తప్ప బీఆర్ఎస్ కు మరో మాట లేకుండా పోయింది. 2 వరుస ఓటములు గులాబీ పార్టీని కుదేలు చేశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన కారు పార్టీకి కేవలం 39 సీట్లు వచ్చాయి. 64 సీట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఈ 39 ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. వీరితో పాటు పార్టీ సీనియర్లు కూడా జెండా మార్చేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ దిక్కుతోచని స్థితిలో పడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తెలంగాణ అస్తిత్వం అంటూ తమ పాత ఫార్ములానే ఎన్నుకుంది. కానీ అది వర్కౌట్ కాలేదు. ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఇప్పుడు వరుస ఓటములతో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. అన్నిటికంటే దారుణం ఏంటంటే మా ఎమ్మెల్యేలను మీరు తీసుకోవడం నైతిక అన్యాయం అనే పరిస్థితిలో బీఆర్ఎస్ లేదు. ఎందుకంటే 10 ఏళ్లుగా బీఆర్ఎస్ చేసింది కూడా ఇదే. మేము ఏమైనా సత్రలు నడపడానికి వచ్చామా అంటూ అప్పట్లో గులాబీ బాస్ ఆయనను ప్రశ్నించిన వారిపై గుర్రుమన్నారు. అయితే రాజకీయం చేయడానికి వచ్చినప్పుడు అన్నింటినీ ఎదుర్కోవాలి. తీసుకోవడం హక్కుగా భావించినప్పుడు వదులుకోవడం కూడా తెలిసి ఉండాలి. ఇది ఉద్యమ పార్టీ కాదు. రాజకీయం అన్న నేతలు విపక్ష పార్టీలు నామరూపాలు లేకుండా పోవాలని ఆశించారు. ఒక్క సభ్యుడు కూడా లేకుండా సభలో అధికార పక్షం మాత్రమే ఉండాలని శతవిధాల ప్రయత్నించారు. దీనికోసం గేట్లెత్తి ఇతర పార్టీల నాయకులను లాగేసుకున్నారు. అప్పుడు తాము చేసిన పనులే రిపీట్ అవుతున్నప్పుడు ప్రశ్నించే అవకాశమే లేకుండా పోయింది. ఇప్పుడు బీఆర్ఎస్లోని ఎమ్మెల్యేలు కేసీఆర్కు హ్యాండ్ ఇస్తూ కాంగ్రెస్కు షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. ఇక తాజాగా బాన్సువాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్లు కాంగ్రెస్లో చేరారు. వీళ్లతో కలిపి 5 ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరిపోయారు. అంతకుముందు తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు పోచారం, సంజయ్లు కూడా కాంగ్రెస్లోకి వెళ్లారు. అటు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో ఆ పార్టీ బలం 64 నుంచి 70 కాక మిత్రపక్షమైన సిపిఐతో కలిసి 71కి చేరింది. ఈ 5 కాదు ఇంకొందరి పేర్లు కూడా ఈ జాబితాలో వినిపిస్తున్నాయి. అటు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, జానారెడ్డి పొంగులేటితో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. ఈయన కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. జానారెడ్డితో లక్ష్మారెడ్డికి మంచి సంబంధాలున్నాయి. అయితే జానారెడ్డి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలపడానికి వెళ్ళినట్లు లక్ష్మారెడ్డి చెబుతున్నారు. కానీ కాంగ్రెస్ ఆపరేషన్ కొనసాగిస్తున్న నేపథ్యంలో లక్ష్మారెడ్డి కూడా హస్తంలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ చిట్టా ఆగేదెక్కడ? ఆఖరికి బీఆర్ఎస్లో ఎంతమంది మిగులుతారో కూడా చెప్పుకోలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఎవరికి వారు కేసీఆర్ మా నాయకుడు అని ఈ రోజు చెప్పినా రేపు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఎవరు ఎప్పుడు కండువా మార్చేస్తారో ఊహించలేని సందర్భం కనిపిస్తోంది. అటు పార్లమెంట్ ఎన్నికలకు ముందు దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్లో కేసీఆర్ ఫ్యామిలీ, పల్లా రాజేశ్వర్ తప్ప ఎవరూ మిగలరని చెప్పారు. ఇప్పటికే 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పుకొచ్చారు. హరీష్ రావు బీజేపీతో లో ఉన్నట్లు చెప్పారు. అదే సమయంలో పోచారం కాంగ్రెస్ లోకి వచ్చారు. ఆ తర్వాత రోజు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా హస్తం కండువా కప్పుకున్నారు. ఇంత జరుగుతున్నా బీఆర్ఎస్ మాత్రం గొంతెంతి ప్రశ్నించలేకపోతుంది. ఎందుకంటే గతంలో చేరికలను ప్రోత్సహించింది మీరే. నాడు రాజకీయం అంటే ఇదే అన్నారు. వేరే పార్టీల ఎమ్మెల్యేలను లాక్కోవడమే రాజకీయం అయితే అదే రాజకీయం అందరూ చేస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే 2014, 2019లో మీరు చేశారు. 2024 వాళ్ళు చేస్తున్నారు. ఇందులో పెద్ద వింత ఏముందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు జనంలో కూడా పెద్దగా సింపతి లేదు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ చేసిన ఫిరాయింపులను గుర్తు చేస్తున్నారు. అప్పట్లో
అప్పట్లో పార్టీ ఫిరాయించిన నేతలకు కేబినెట్ పదవులు ఇవ్వడంతోనే సరిపెట్టలేదు కేసీఆర్. అప్పట్లో పార్టీలో చేరిన కొల్లాపూర్ ఎమ్మెల్యేలకు 20 ఏళ్ల కిందట తన తండ్రి చేసిన కాంట్రాక్ట్ పెండింగ్ బిల్లు క్లియర్ చేశారు. ఏకంగా వడ్డీ వేసి మరీ 26 కోట్లు కట్టబెట్టారనే చర్చ జరిగింది. కానీ ఎవరేమన్నా కేసీఆర్ మాత్రం వాటిని పట్టించుకోలేదు. కనీస విలువలు పాటించాలని అనుకోలేదు. విలువలు ఉన్నట్లు షో చేసే ప్రయత్నం కూడా చేయలేదు. బహిరంగంగా ఇతర పార్టీల నేతలను చేర్చుకున్నారు. కొంతమందికి గాలం వేశారు, మరికొంతమందిని మాత్రం ప్రలోభ పెట్టారు. ఇంకొందరికి కాంట్రాక్టర్ల ఆశ చూపారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఫిరాయింపుల కోసం బీఆర్ఎస్ రాజకీయాల్లో అన్ని హద్దులు దాటేసింది. ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గలేదు. విపక్ష పార్టీల్లో నేతలు లేకుంటే చాలనుకున్నారు కేసీఆర్. ఎందుకంటే నేతలు లేని పార్టీలో తమతో పోటీకి రావు అనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయ్యింది. అధికారం పోగానే పార్టీ నేతలు తట్టా బుట్టా సర్దుకొని పార్టీ మారుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా చూస్తూ ఉండడం తప్ప ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. కాంగ్రెస్ ఇప్పటికే నీవు నేర్పిన విద్యయే అంటోంది. ఒకవేళ కేసీఆర్ నోరు తెరిచి ఏదైనా అన్నా కూడా ఆయనకు నైతిక మద్దతు దొరికే అవకాశం అయితే లేదు. ఎందుకంటే కనీసం రాజకీయేతర నేతలతో కూడా కేసీఆర్ మంచి సంబంధాలను ఏర్పరచుకోలేదు. అప్పట్లో వాళ్ళ హితవును పట్టించుకోలేదు. పైగా రాజకీయం అంటే ఇలాగే ఉంటుందని దబాయించారు. అందుకే కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వెళ్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కొంతమంది అయితే కేసీఆర్ కు ఇలా కావాల్సిందే అని అంటున్నారు. మొత్తంగా చూసుకుంటే అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా వ్యవహరిస్తే ప్రతిపక్షంలోకి వచ్చాక పరిస్థితి ఎలా ఉంటుందనడానికి బీఆర్ఎస్ మంచి ఉదాహరణ. రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి. కానీ కేసీఆర్ ఏదీ పట్టించుకోకుండా ఇప్పుడు ఈ పరిస్థితిని కోరి తెచ్చుకున్నారనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికైతే 5 కాంగ్రెస్లో చేరిపోయారు. ఇంకొంతమంది చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఒకప్పటి కాంగ్రెస్ పరిస్థితే ఇప్పుడు బీఆర్ఎస్దే. అయితే ఇక్కడ ఎన్ని చేరికలు జరుగుతున్నా బీఆర్ఎస్ నేతలతో ప్రెస్ మీట్ పెట్టి వాటిని ఖండించడం తప్ప గొంతెత్తి మాట్లాడలేని పరిస్థితిలో కేసీఆర్ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ఎల్పీ విలీన ఖాయంగా కనిపిస్తోంది.